వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఇక ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ పెండింగ్ లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ నోటీసులకు కవిత గైర్హాజరవుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇక లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ పెండింగ్ లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ నోటీసులకు కవిత గైర్హాజరవుతున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి. ఢిల్లీ మద్యం కేసులో అయితే ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై అయితే ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ రోజు రోజుకి ఉత్కంఠ రేపుతుంది. ఓవైపు ఇప్పటికే 26 విచారణ హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సిబిఐ ఇప్పుడు దానికి కవిత కూడా రిప్లై ఇచ్చారు, హాజరు కావాలి. అయితే లిక్కర్ కేసులో ఈడీ సమాన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా కవిత ఆశయించింది. అలాగే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలి కూడా సుప్రీంకోర్టుకు ఆమె విజ్ఞప్తి పెట్టుకున్న నేపథ్యం. ఇటు సిబిఐ గతంలో ఇదే కేసు సంబంధించిన హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పలుమార్లు కవితను ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నందున విచారణకు హాజరు కావాలంటూ కవిత లేఖ రాసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఏ విధమైనటువంటి సమాధానం అయితే రాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ పై ఈ నెల 28న విచారణ జరుగుతుంది. సో ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా లేదా దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే గతంలో కూడా తనపై వచ్చిన ఆరోపణలపై నన్ను ప్రశ్నించాలంటే నేరుగా ఇంటికి రావాలి, నేను రాలేదు అని తను చెప్పేదో దానిపైన కేసు పెండింగ్ లో ఉందని చెప్పుకోవడం జరిగింది. సో సిబిఐ నోటీస్ కూడా తను రిప్లై అయింది. ఇప్పటికే ముందస్తుగా ఉన్న ప్లాన్ల ప్రకారం రాలేను అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. సో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులకు గతేడాది నుంచి కూడా సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసే విషయం అయితే అందరికి తెలిసిందే. మహిళల ఈడీ విచారణ అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో కోరారు. నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు విచారణ అయితే జరగనుంది. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉండడంతో లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ నోటీసులకు కవిత గైర్హాజరవుతున్నారు. మరి నేడు జరిగేటువంటి ఈ కేసు తర్వాత మరి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఇప్పటి దర్యాప్తు సంస్థలు అయితే చాలా సీరియస్ గా ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసును అడ్డుపెట్టుకుని విచారణను దాటివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇప్పటికీ దర్యాప్తు సంస్థలు అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి నేడు కవిత కేసు విచారణ ఎలా ఉండబోతుంది. వచ్చే తీర్పు పైన దర్యాప్తు సంస్థలు తీసుకునేటువంటి చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కవితకు అనుకూలంగా ఈ కేసు కనుక జరగకపోతే అప్పటికే దర్యాప్తు సంస్థల నుంచి అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలన్న పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.